జూలై 2న ఖమ్మంలో జరగబోయే తెలంగాణ జనగర్జన సభలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఖమ్మంలో ఎవరిని కుట్రలు చేసినా భయపడేది లేదంటున్న పొంగులేటి అనుచరులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూలై 2వ తారీఖున ఏదైతే ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో 100 ఎకరాలలో జరగబోతున్నటువంటి తెలంగాణ ప్రజాగర్జన సభ ద్వారా అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద అయితే కోలాహల వాతావరణం అయితే నెలకొన్నట్టు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఉన్నటువంటి స్వర్ణ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే చెప్పండి, ఈ యొక్క సభని ఏ విధంగా సభకి సంబంధించి 26వ తారీఖు రాహుల్ గాంధీ గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలవడం జరిగింది. వారితో పాటు మహబూబ్ నగర్ జూపల్లి కృష్ణారావు గారు మిగతా అంచెలందరూ కూడా మద్దతుదారులు కూడా కలిసి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉన్న శ్రీనంద్ అభిమానులు కాంగ్రెస్ శ్రేణుల్లో ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణలో జోష్ వచ్చింది. మనం ఏ రకంగా చెప్పుకున్నా కూడా శ్రీనంద్ అభిమానులు కాంగ్రెస్ అభిమానులు ఒకటే అనిపిస్తా ఉంది. ఇప్పుడు చూస్తే ఏ సమావేశానికి వెళ్ళినా కూడా శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలిపేటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది. పాతగా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు కూడా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ ఒక గట్టి విక్రమార్క గారు తర్వాత మళ్ళీ ఇంకా కొంతమంది లీడర్లు స్థానికంగా ఉండే లీడర్లు అట్లా చూసినట్లయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్థానికంగా ఉండేటువంటి లీడరు, మమ్మల్ని ఆదుకునేటువంటి లీడరు ఓ రకంగా బట్టి గారు ఒక్కళ్ళ తర్వాత మిగతా ఆయన తోడుగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటారు అని చెప్పేసి ప్రజలు భావించడం జరుగుతా ఉంది. ఆయన నాయకత్వంలో ఆయన కింద పనిచేయడానికి కాంగ్రెస్ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు శ్రీనంద అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున సభకు రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బహిష్కరించిన తర్వాత ఆయన కోసమనే చెప్పి పెట్టి అంత పెద్ద ఎత్తున ఇంకెవరు సభ పెట్టరని చెప్పారు. దానికి దీటుగా పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షల మందితో పెద్ద భారీ బహిరంగ సభ చేయాలని చెప్పేసి కార్యకర్తలు కూడా భావిస్తా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు మేమే తరలి వస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సభ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రేపు రాబోయేటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణలో ఇది ఒక పెద్ద బహిరంగ సభ, ఒక తొలిపెట్టిగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది పొంగులేటి అనుచరులు అయితే ఉన్నారు. అదేవిధంగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జూలై 2వ తారీఖు పెట్టబోయే సభకి మా మండలం తరఫున కుమార్ గారు ఇన్ఛార్జిగా వచ్చి మేమంతా ఇక్కడ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఆ మండలం నుంచి భారీగా జనాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వేలాది మంది పోటీ పడి మరీ వచ్చే విధంగా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని సభకు ఎంతమంది అడ్డు చెప్పినా, ఎవరు అడ్డు చెప్పినా, ఏ విధంగా అడ్డు చెప్పినా కూడా ఎవరు కూడా మాట వినే పరిస్థితుల్లో లేరు. ఆ రోజు మీరే చూస్తారు ఎన్ని లక్షల మంది వస్తారు, ఎలా వస్తారు అనేది మీరే చూస్తారు. ఎవరు అడ్డుకట్ట వేసినా కూడా ఆగడానికి ఎవరు సిద్ధంగా లేరు, భారీగా వస్తారనేది. అదేవిధంగా ఏదైతే అంటే వాహనాలు లేదంటే ఈ సభకి వస్తే వారి అంటే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కట్ చేస్తామని చెప్తున్నట్లు దీనిపై ఖమ్మం జిల్లాకి దిక్సూచిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జనవరి 1వ తారీఖు నుంచి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్గొని ఈ జిల్లాకి నేనున్నా అని దిక్సూచిగా నిలబడుతూ ప్రతి ఇల్లు వాడవాడ ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీనివాసరెడ్డి గారు 8 లక్షల కుటుంబాలకి తన సానుభూతిని ప్రకటన తెలిపించి తన ఏదో రకంగా శ్రీనివాసరెడ్డి గారు లబ్ధి పొందినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి రావాలని కోరుకుంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ కనపడ్డా అన్నా మీరు కాంగ్రెస్ కి రావడని బహిరంగంగా చెప్పిన సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారు జూలై 2వ తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి జిల్లా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. వారి చేరికను ఈ జన సమీకరణ చూసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఒళ్ళు చెల్లించి ఈ మీటింగ్ జరగకుండా రకరకాల అభ్యంతరాలు కుట్రలు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా బస్సులు డిపోలలో కావాలని ఎన్ని అప్లికేషన్ పెట్టినా బస్సులు ఇవ్వట్లేదు. ఎక్కడ వెహికల్స్ అక్కడ కట్టడి చేయడం జరుగుతుంది. అయినా కానీ జనం ప్రత్యేకంగా పొంగులేటి గారి సైన్యం టీము ఉన్నటువంటి 10 మంది టీం అంతా కలిసి 10 కాన్స్టిట్యున్సీలో బలమైన శక్తిలాగా చేసి జన సమీకరణ విపరీతంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. 5 లక్షల మందితో సభ చేయడం జరుగుతుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఖమ్మంలో తలపెట్టినటువంటి తెలంగాణ జనగర్జన సభను అయితే విజయవంతం చేస్తామని ప్రభుత్వం, ఎందుకంటే అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా మేమందరం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, ఖమ్మం న్యూస్, ఖమ్మం.